హలో ఆల్, బాగున్నారా? బున్నుగాడు చాలా చెడ్డ చిరాగ్గా ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే ఇష్టం లేని స్నానం చేపించేస్తున్నారు వీళ్ళు. పొద్దునుండి స్నానం 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 అంటే ఏమిటో అనుకున్నాను. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, వద్దు డాడీ, నాకు చాలా చిరాకు స్నానం అంటే. ఊరిని వీడెవడి మధ్యలో, అరే అన్నయ్య నువ్వా, వద్దురా వద్దురా నాయన, నువ్వు ఎంత రుద్దినా గ్యారంటీ కలరా నాయన, నేనేం ఫేర్ అండ్ లవ్లీ యాడ్లో లాగా తెలబడిపోను, నీకు దండం పెడతాను రా, నాకు చాలా చిరాకురా ఈ సబ్బు స్నానాలు ఇవన్నీ అంటే. మీరు చేస్తే చెయ్యండి రా 10 సార్లు, మీకు సమ్మర్ హీట్ తట్టుకోలేకపోతే. నేను హాయిగానే ఉన్నాను రా నాయన, ప్లీజ్ ఇంతలా రుద్దకండి నన్ను, ఐఎమ్ సో కూల్, ప్లీజ్. నన్ను ఎలాగో ఏసీలు వేసే పడుకోబెడుతున్నారు కదా, నాకేం చెమట్లేదు, మీకు మళ్ళీ నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ప్లీజ్ రా నాయన రుద్దకరా, ఒరే నీ అంతు చూస్తా రుద్దుడు ఆపకపోయావంటే. అమ్మయ్య, ఫైనల్లీ ఆపారు. బరాబరా ఒక టవల్ తీసుకొచ్చి వద్దు మొర్రో అంటే తుడిసేశారండి. వీళ్ళు అంతు చూడాలనుకున్నాను, ఎటు చూపించాలో తెలియక ఆ టవల్కి బొక్కలు పెట్టేశాను కచ్చికచ్చిగా. మా అమ్మ పాప మా టవల్ తీసుకుని ఆరేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తుంది. సమస్య లేదు, ఇవ్వననుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టవల్ కాకపోతే ఇంకోటి కొంటారు తెలుసు నాకు. బట్ నాకు ఖర్చు ఎలా చూపించాలి, వాళ్ళని ఎలాగో కొరకలేను. పాపం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముద్దు చేస్తారు, ఫుడ్ పెడతారు. ఈ స్నానం అనేది చాలా చిరాకండి, నాకే కాదు ప్రతి డాగ్కి చాలా చిరాకని నా ఫీలింగ్. అరే మధ్యలో ఎవరో వచ్చారని బయటకు వెళ్ళి వచ్చేలోపు దుప్పట్లు లాగబోయారు. సమస్య లేదు, నా దుప్పటి నేను మళ్ళీ లాక్కున్నాను. అబ్బో బాగానే మెరిసిపోతున్నానే సాయంత్రానికి, నేను భలే అందంగా తయారైపోయానే స్నానం అయిపోయినాక. ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉన్నట్టుంది, అలవాటు చేసుకుంటే బెటర్ ఏమో. ఫైనల్గా బిస్కెట్లు తినిపించి కామ్ డౌన్ చేశారు. ఎనీవేస్ బున్నోగడి స్నానం కథ ఇదనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.